24 years బ్యాక్ ఎస్టాబ్లిష్ వీళ్ళే లోకల్ నిర్మాణ కార్మికులు వెంటనే నకిలీ పట్టాలు తీసుకున్న క్రిమినల్ కేసులు వెంటనే నిర్మాణ కార్మికులకు వెంటనే కార్మికులు మోసం చేస్తున్న దళారుల మీద కేసులు వెంటనే చనిపోయినటువంటి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల పట్టాలను వెంటనే చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు న్యాయం వెంటనే భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఘోరం ఏంటంటే చనిపోయారు పాపం కార్మికులు, వాళ్ళకి పట్టా ఫామ్ ఉంది. ఇప్పుడు చనిపోయినాక వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేశారు, ఆ 30-40ని 5 లక్షలకు 10 లక్షల రూపాయలకు ప్రైవేట్ మార్కెట్లో అమ్మేసి దాంట్లో పట్టా ఫామ్ కూడా మార్చలే మేడం. వీళ్ళే పట్టా ఫామ్ తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోర్స్ఫుల్ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ లేడీస్ పోయి వాళ్ళతో కొట్లాడలేరు కదా, వీళ్ళు అసోసియేషన్ దగ్గరికి వస్తున్నారు. బట్ 3 రిక్వెస్ట్ మేడం ఇక్కడ. ఒకటి, ఆల్రెడీ దీని మీద మీరు గత ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేశారు. ఎవరైతే చేశారు తర్వాత రెవెన్యూ వాళ్ళు పోయి మీ తహసీల్దార్ గారు పంపించి ఆర్డీఓ గారు పోయి సత్యసాయి జిల్లా కదిరిలో 2007లో దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి 2000 మంది దినసరి భవన నిర్మాణ కార్మికులు ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళ యొక్క సొంత డబ్బులతోటి వేరే పట్టా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి దాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి 2007లో నవంబర్లో దాదాపు 500 మందికి పట్టాలు తీసుకోవడం జరిగింది. వీళ్ళలో 500 మందికి సంబంధించినటువంటి దాదాపు వీళ్ళలో పట్టాలకు సంబంధించిన విషయంలో కొంతమంది కదిరిలో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై దళారులతో కుమ్మక్కై ఈ యొక్క ఎవరైతే పేదల పట్టాలు తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దినసరి కూలీల్లో నుంచి 100 రూపాయలు 200 రూపాయలు పెట్టుబడిగా పెట్టి తీసుకున్నటువంటి భూమికి సంబంధించి 40-50 మంది వాళ్ళ యొక్క భర్తలు చనిపోయినటువంటి యొక్క కార్మికుల యొక్క స్థలాలను ఫేక్ పట్టాలతో కొంతమంది రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కబ్జా చేయడం జరిగింది. 21 సంవత్సరాలుగా వీళ్ళు ఈ పట్టాల కోసం సాక్షాత్తు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగున్నటువంటి ఒక స్థలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వీళ్ళకి న్యాయం జరగలేదు. ఎంఆర్ఓ తహసీల్దార్ని కలిశారు, ఆర్డీఓని కలిశారు, జిల్లా కలెక్టర్ గారిని కలిశారు. దీని మీద విచారణ జరిగింది, కేసులు నమోదు చేశారు. అయినా ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్ళి బోర్డులు నాటారు. అయినా కూడా ఎవరైతే ఈ పట్టాలు కబ్జా చేసేటువంటి కొంతమంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అధికారులతో కుమ్మక్కై గతంలో ఉన్న పనిచేసిన కొంతమంది అధికారులతోటి ఫేక్ పట్టాలు తీసుకొని వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. చనిపోయినటువంటి యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క భార్యలను ఈరోజు తీసుకొచ్చి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించాలి. భవన నిర్మాణ కార్మికుల యొక్క పట్టాలు ఎవరైతే ఫేక్ తయారు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కబ్జా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎవరైతే రెవెన్యూ అధికారులు దీంట్లో భాగస్వాములు అయినారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. తర్వాత ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన విచారణ జరిపిస్తామని చెప్పి ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. వీళ్ళకి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ త్వరలో పెద్ద ఎత్తున వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇదే ఆర్డీఓ ఆఫీస్లో కూర్చుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.